హాయ్ అండి. ఎలా ఉన్నారండి? ఈరోజు సాయంత్రం నేను మాకు కాకరకాయ ఫ్రై చేశానండి. ఒక పెద్ద సైజు కాకరకాయ తీసుకొని, ఈ విధంగా స్లైసెస్‌గా కట్ చేసుకొని, మందంగా ఈ పొట్టలో ఉన్న గింజలన్నీ తీసేసి, ఇలాగా నీట్‌గా కడిగి, తర్వాత పసుపు, సాల్టు, కారం వేసి కలిపి, నిమ్మ చెక్క కలిపి పక్కనైతే పెట్టుకోవాలండి 5 నిమిషాలు. అంటే చేపల ఫ్రైలోకి మనం ఇలాగే చేసుకుంటాం కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ అండి. నేను ఈ విధంగా చేసి 5 నిమిషాలు పక్కన పెట్టి పొయ్యి వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవైతే ఫ్రై చేస్తున్నాను. ఇవి సేమ్ చేప ఫ్రై లాగే ఉన్నాయండి. అస్సలకి చేదు లేవు. చాలా బావుందండి కాకరకాయ ఫ్రై. చేప ఫ్రై పెట్టుకుంటే చారు పెట్టుకుంటాం కదండీ! నేను కూడా చారు పెట్టాను. ఇందులో కాంబినేషను చింతపండు చారు. చింతపండు చారు చాలా బావుందండి. అందులో ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి చారు పెట్టానండి. చారు చాలా బావుందండి చారు. ఈ 2 కాంబినేషన్ అదిరిపోయింది. నేను గుమ్మడి వడియాలు కూడా వేపించానండి. నేనైతే భోజనం చేసేత్తన్నాను వేడి వేడి చారేసుకొని. చాలా బావుందండి 2 కాంబినేషను. వర్షాకాలం చారేంటనుకుంటున్నారా? పర్వాలేదండి చారు. ఏమో నాకు పెట్టాలనిపించింది పెట్టాను. ఇంక ఈ 2 కాంబినేషన్ అదిరిపోయిందండి. ఇంక లాస్ట్‌లో అయితే నేను చారేసుకొని తాగేసానండి బాబు. చాలా బావుందండి కాంబినేషను. కాకర ఫ్రై అయితే అదిరిపోయిందండి. సేమ్ ఇంక చేప ఫ్రై లాగే ఉంది. అస్సలకి చేదు లేదు. ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. నేనైతే భోజనం చేసేత్తన్నానండి. మీరు భోంచేసారా? ఇంకా సంజుబాబుకి కాకరకాయ తినడని నేను గుడ్డు ఆమ్లెట్ అయితే వేసానండి వాడికి వేరే. ఓకే అండి.